సిరిధాన్యాలు అనేవి మన పెద్దలు ఉన్నింటి వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఈ లోపల కాదరవెల్లి గారు వచ్చి దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేసి ఆయన సైంటిస్ట్ కాబట్టి ఇంకొంచెం వాటిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వంటలు మీకు ఆకలి లేకుండా ఉంటుంది. నిజంగా యోగులు కావాలంటే మీరు సిరిధాన్యాలు చూసుకోండి. వంటకాలు దోశ, ఇడ్లీ, ఏమైనా కిచిడి వెజిటబుల్ ఉప్మా, నిన్న బిసిబెల్లబాద్ చేసినారు మేడము, ఇట్లాంటివన్నీ ఏమైనా చేసుకోవచ్చు. కానీ మీకు సమస్య ఏమంటే ఇంతే తింటారు, తర్వాత లోపలికి పోతుంది. అన్నమైతే తింటా ఉంటే అన్నమైతే అంతే తింటారు, ఇది ఇంతే తింటారు. కానీ సాయంత్రం వరకు ఆకలి లేకుండా ఉంటారు, హ్యాపీగా ఉండొచ్చు, ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. దాంట్లో ప్రోటీన్స్ 7% ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్ కూడా 70 గ్రాములు ఉన్నాయి, 100 గ్రాములు 70 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, మినరల్స్, విటమిన్స్, ఫైబరు అన్నీ ఉన్నాయి. కాబట్టి అవి తినేసిన పావురం మాత్రము రాయచోటి కడప తిరుగుతూ ఉంటుంది. మనం ఆటో ఎక్కేదాన్ని కూడా ఓపిక లేక ఆటో కూడా ఇక్కడికే రాయా, ఇక్కడ రాయా, ఇంకా రాయా, ఇక్కడ రాయా అని చిన్నగా అటు పోయి ఆడెక్కుతాను. బ్రాయిలర్ కోళ్ళ లోపల పోవడం, పీక్తే లాగడం, తోస్తే పోవడం అట్లున్నాం అనమాట. ఎవరికి ఓపిక లేదు, నడిచేదానికి ఎక్కిక లేదు. పిల్లలు కూడా అట్లే చేస్తాము. పిల్లలు కూడా మా వాడు అక్కడికి రాడు, ఇక్కడికే రావాలా అని. వాడు ఎక్కడ నడిచే పని అంతా సెల్ ఫోన్లు చూసేది, నడిచేది, ఆడేది ఇవన్నీ ఏం లేదు. మన మేజర్లు కూడా ఆదివారం కూడా హోంవర్క్ ఇచ్చే స్కూల్లో వేస్తాను. ఏమో వాడు పక్కింటి వాడికి ఇచ్చాడు, మాకు ఇస్తే కదా అనేది. వాడు ఆదివారం ఆడుకోవద్దా, అట్లా ఇచ్చి వాడిని నాశనం చేసి వాడికి ఈ జబ్బులు ఆ జబ్బులు వస్తే హాస్పిటల్ తిరుక్కుంటా వాడి నేచర్ కనెక్షన్ లేకుండా చేసినాం. వాడికి ఆటో వెళ్ళిపోయింది అనుకో, మమ్మీ ఆటో ఇసుకా అని అంటాడు. అంటే ఆటో పోతే వీడు నడుచుకోవడం అయిపోయింది కదా, నడుచుకున్నారని అలా అని చెప్పాలా. నడుచుని ఏమవుతుంది, చెమట కారుని ఏం చెమట కారేది పెద్ద వరము. యాక్చువల్గా చెమట కారకపోతే దాని డబ్బులు వస్తాయి. సో చెమట కారుతా ఉందంటే ఆనందపడాలా. మనము ఆ మంచి డాక్టర్ పోయినప్పుడు బాగా చెమట వచ్చారు మీరు నర్సల్వా అన్నాడు అనుకో, ఆ నడిచేది కూడా వీలు కాకుండా ఫిజియోథెరపిస్ట్ పెట్టి వాడి చేయి కాళ్ళు లాగిపిస్తూ ఉంటాం. అరే నువ్వు నర్సరా అంటే వాడి చేయి కాళ్ళు లాగేది ఏంది? 80 ఏళ్ళ తర్వాత ఎవడు నువ్వు బెడ్లో ఉండేటప్పుడు లాగాల్సిన కాళ్ళు ఎవడు వచ్చి లాగేది ఏంది? మళ్ళీ పోయి చెమట రావాలంటే స్టీమ్ బాత్ అని అడుగుతుంటే స్టీమ్ బయట వచ్చేది. అట్ట కావాలని ఆయన నడిపించాలి బండిని నడిపిస్తే కార్ని బాగా అందంగా పెట్టుకుంటే బాగుండేట్లా నడిపిస్తే కదా ఏమన్నా చేసేది, నడిపిస్తే కదా దానికి పెట్రోల్ అవసరం అయ్యేది. మనం నడిపించాలని టైం చూసేసి తినేలా అంటాం. అట్లా సాయంత్రం 6:30కి భోంచేసి 8:30 పడుకోండి. టీవీలని పగలగొట్టేస్తే హ్యాపీగా ఉంటారు, సంతోషంగా. అంటే పిఎంసీ ఛానల్ కోసం ఫోన్లో వెళ్ళిపోతుంది అనుకుంటా, అది చూసుకోండి. టీవీల్లో ఆ సీరియళ్ళు వాటికి ఇరుక్కుపోతే చాలా కష్టంగా ఉంటుంది. నేను ఇప్పుడు అవన్నీ వదిలేసాను కదా, ఎంత టైం ఉంటుందో హాయిగా టైం ఉండాలి. లేకపోతే హాయిగా ఉందబ్బా, ఎంతో చేసి యాక్సిడెంట్ అయింది, 20 మందికి అయింది, ఒకటి బ్రెయిన్ బయట వచ్చింది. యాక్సిడెంట్ అయితే బ్రెయిన్ బయట వచ్చేది, అది మళ్ళీ బ్రెయిన్ బొమ్మ, అది మెయిన్ పేజ్ న్యూస్ అవుతుందా? మన రాయచోట్లో ఏరు ఎందుకు ఎండిపోయింది, ఇంక 100 ఏళ్ల తర్వాత మన భోజనం దొరుకుతుందా, ఓజోన్ పొరకు హోల్స్ ఎందుకు పడినాయి, అక్కడ ధ్రువ ప్రాంతంలో ఐస్ ఎట్లా కరిగిపోతా ఉంది, మన మునులకు భోజనం ఉంటుందా లేదా, ఈ గాలి పొల్యూషన్తో ఎందుకు జబ్బులు వస్తూ ఉండేవి, ఇంక 100 ఏళ్ల తర్వాత భూగోళం టెంపరేచర్ ఎంత ఎక్కువ, ఈ గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయి జబ్బులు ఎందుకు ఎక్కువ, ఏం రాబోతా ఉంది, అది కదా న్యూస్, మెయిన్ పేజ్ న్యూస్. ఇంకా 1000 ఏళ్ల తర్వాత ఈ భూమి నివాసయోగ్యం కాదు అని స్టీఫెన్ హాకింగ్స్ అని పెద్ద సైంటిస్ట్, మీరు టీవీలో చూసింటారు. తల ఆ ఊపిరి సినిమాలో నాగేశ్వరరావు ఊరికి అయిపోతాడు చూడు, ఇట్లే ఉంటాడు, కిందంతా పనిచేయదు కదా. అట్లా ఒక సైంటిస్ట్ ఉన్నారు తెలుసా, స్టీఫెన్ హాకిన్స్ అని. ఆయన పెద్ద సైంటిస్టు. ఆయన కంప్యూటర్ సిమ్యులేషన్ చేసి ఈ రకంగా పైన భూగోళం పైన ఓజోన్ ఒక హోల్ పడితే, ఈ రకంగా మీకు ఐస్ కరిగిపోతే, ఈ రకంగా నదులు ఎండిపోతా వస్తే, ఈ రకంగా అవుతా ఉంటే ఎన్నేళ్ళకి భూమి ఉంటుంది లెక్కేస్తే 1000 ఏళ్ళు అని చెప్పాడు. 1000 ఏళ్ళు. ఇంక 1000 ఏళ్ళ తర్వాత భూమి పనికిరాదంట. దానికోసం ఇంత డబ్బులు ఎత్తిపెట్టేది ఎందుకునైనా, ఇంత బంగారు కూడా పెట్టేది ఎందుకు, హాయిగా తినేసి పోతే పోలా. అంటే మీ ముని మన వాళ్ళకి ఈ భూమి పనికి రాకుండా చేసి పెట్టేదానికి మనం ఇన్ని సిటీలు, ఇన్ని ఫ్లైఓవర్లు, ఇన్ని బర్త్డేలు, ఇంత కరెంటు, ఇన్ని బాధలు పడతా ఉన్నాం. మీ ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక పాడు. ఈ భూమి కొన్ని కోట్ల సంవత్సరాలు డైనాసర్లని, రకరకాల జంతువుల్ని కోట్ల సంవత్సరాలు బతుకోపోవడానికి 70 కోట్ల సంవత్సరాలు 7 కోట్ల సంవత్సరాలు బతికినాయి డైనాసర్లు. అవేమి ఈ తొవి తీసి బొగ్గురికి అవసలా, కరెంటు డ్రామాలు, పౌడర్లు, క్రీములు ఏరియా న్యాచురల్ తినేసి గమ్మునున్నాయి. అందుకని 7 కోట్ల సంవత్సరాలు బతికినాయి. మనం ఈ మోడర్న్ మనిషి ఇట్లా వచ్చి 2 లక్షల సంవత్సరాలు అయింది అంతే. ఆఫ్రికా నుంచి సూపర్ మదర్ అని ఒక ఫుట్బాల్ గ్రౌండ్లో పట్టే 3000 మందితో ట్రైబు, మనందరికీ బీజం అదే. మనకి వేరే కులమో వేరే మతమో ఇది ఏమి లేదు, కథంతా సీను.
అందరూ ఒకే గ్రూప్ నుంచి ఆఫ్రికా నుంచి మొదలయ్యి 2 లక్షల ఏళ్ళ ముందర యూరోప్కు పోయి అక్కడి నుంచి 40,000 సంవత్సరాల ముందర మన ఈస్ట్ ఏషియాకు వచ్చి ఇక్కడి నుంచి ఆస్ట్రేలియాకు పోయినారు. అది మానవ ప్రస్థానం. అందరూ ఒకే మదర్ నుంచి సూపర్ మదర్ అని పేరు కూడా గూగుల్ చేసి చూడండి. ఆఫ్రికాలో ఉండే ఒక చిన్న ట్రైబ్ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం ప్రపంచమంతా ఉంటారు. అంత స్ట్రాంగ్ జీన్స్ ఆమె వీని అన్ని జబ్బులు తట్టుకొని అన్ని రకాల వాతావరణాలు తట్టుకునేంత శక్తి ఉండే జీన్స్ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మనం మనుషులు బతుకున్నాం. 2 లక్షల సంవత్సరాలు అయింది. ఇంక పోయిన తర్వాత ఉండమంటున్నాము. అదే డైనాసర్లు నేచర్ దగ్గర బతికినాయి కాబట్టి 7 కోట్ల సంవత్సరాలు బతుకోని చెప్పింది భూమి. తిరతానే ఉంది పాపం. ఇది తిరతానే ఉంది. మనం చేసిన పొల్యూషన్ అంతా మీరు నిద్రపోండిరా, పొద్దునకి మంచి గాలి ఇస్తారని పొద్దునకి మళ్ళా మంచి గాలి ఇస్తా ఉంది. మీరు గమ్మునున్నాడు రా స్వామి, ఆ నీళ్ళని పారిపిస్తానంటుంది. మనం ఏడు గమ్మున ఉన్నామో ఏటికి ఎత్తపోయి అన్ని చెత్త చెదారము ఆ కోళ్ళు పేగులు వీగలేని చెరువుల్లో కలుపుతా ఉండరు. అన్ని చెత్త చేసి పెట్టేస్తాను. ఒక ఆయన ఎవరు చాలా పొరపాట్లు చేసి ఓ స్వామి దగ్గర పోయి 100 ఎకరాల్లో నేను అడవి పెంచాలనుకుంటాను, ఏం చేయాలి స్వామి అంటే, ఎక్కడ అడవి పెంచాలనుకుంటాను అక్కడ అడుగు పెట్టద్దు ఆయన, అడవి అదే తయారవుతుందండి అంటే. అట్లా మీరు గప్చిప్గా ఉంటే చాలు, నేచర్ ఏదో రివైవ్ అవుతుంది. సైలెంట్గా ఉండండి, కాకులు పక్షులు అవే పని చేస్తాయి. 3 ఏళ్ళు మనం గమ్మున ఉంటే భూమి అంతా మళ్ళీ రివైవ్ అయిపోతుంది. మనం చిన్నప్పుడు కథ చదువుకున్నాం తెలుసా, సింహము కుందేలు కథ తెలుసా? అంటే మృగరాజు అన్ని జంతువులు చంపేస్తూ ఉంటుందంట. అన్నింటి పడి చంపేసి గింపేసి చేస్తూ ఉంటే అన్ని పోయి కూర్చొని మీటింగ్ పెట్టుకొని మృగరాజుని ఎట్లా కంట్రోల్ చేయలేము అంటే ఒక ఐడియా ఇస్తారు. కుందేలుకు ఒక చెప్తారు. అది కుందేలు ఏం చెప్తుంది, మృగరాజుని అట్లా చేసి తీసుకుని, మృగరాజా నీ కాంపిటీషన్గా ఇంకో పెద్ద మృగరాజు వచ్చింది, అది బావిలో దానికొని ఉంది, దాన్ని చూడు అంటే వాడు పోతాడు, చూస్తాడు, నువ్వు చూడు అది అరుస్తుంది, ఇది అరిస్తే అది అరుస్తుంది, దాంట్లో దుంకుతుంది, మృగరాజు చచ్చిపోతుంది, మళ్ళీ జంతువులన్నీ హ్యాపీగా ఉంటారని. నీతో మృగరాజు ఏమనుకుంటాడు రా, మనం మా తల్లి మృగరాజుగా మనం లేకుండా ఉంటే ఇప్పుడు భూమంతా ఆనందంగా అన్ని జంతువులు సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఉంటాయి. అవునా? ఎంత డ్యామేజ్ చేసాం, పిచ్చుకోలు కనపడ్డంలే. మన ఎదురు కూడా పిచ్చుకోలు లేవు, ఏ జంతువులు లేవు, ఏదైనా కనపడి కాదు, చంపేసింది. ఏమి ఉండకూడదు, చీమ ఉండకూడదు, దోమ ఉండకూడదు, ఉరుగు ఉండకూడదు, అట్లా చేసి పెట్టేస్తాం. అట్లా ఒక సంవత్సరానికి 2118 స్పీసీస్, అంటే ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి వచ్చిన రకరకాల 86 లక్షల జీవరాశులు ఏదో ఉన్నాయి కదా, వాటిలో ప్రతి సంవత్సరము 2000 చిల్లర జాతులు అంతరించిపోతా ఉన్నాయి. అంటే ఎప్పుడు లేకుండా అయిపోతా ఉంటాయి మనుషుల వల్ల. కొన్ని మనిషి కూడా ఉండడు, వాళ్ళ గోడీలు వాళ్ళే దూకుంటారు. దే డిగ్ దేర్ ఓన్ గ్రేవ్స్ అంటే అట్లో మన గోడీని మనమే దూకుంటాను. సో ఈ ప్రాసెస్లో ఈ సిరిధాన్యాలు తింటే మీరు కొర్రలు, సామలు, ఆరికలు అన్నీ 200 లీటర్ల నీళ్లు 1 కేజీ కొర్రలు పడతాయి. అదే రైస్కి అయితే 3500 లీటర్లు కావాలా, గోధుమలకి అయితే 1200 లీటర్లు కావాలా, మటన్కి అయితే 12,000 లీటర్లు కావాలా, బీఫ్ వాటికి ఇంకా ఎక్కువ నీళ్ళు కావాలా. సో అన్ని నీళ్ళు అవసరమయ్యే ఫుడ్ తింటే ఫ్యూచర్లో నీళ్ళే ఉండవు మనకి. ఇప్పటికే నడులన్నీ ఎండిపోతా ఉన్నాయి. సో దీన్ని గుర్తుపెట్టుకొని మీరు ఏ ఆహారం తింటే తక్కువ తిన్నా యోగిలాగా బతకగలరు, బరువు సమస్యలు లేకుండా మీరు ఒకదానికి ఇన్ని మొదలు పెడితే, ఈ ఆరోగ్య టెక్నిక్స్ మొదలు పెడితే 10 రకాల, ఒకటి ఫ్రీ అంటారు కదా, మీరు ఒకటి చేస్తే 10 ఫ్రీ. అంటే బాగా నిద్రపడుతుంది, ఎనర్జీ ఉంటుంది, పాటలు పాడతారు, తుక్కుడు నీళ్ళు ఆడచ్చు, స్కిప్పింగ్ చేయొచ్చు, థైరాయిడ్ పోవచ్చు, థైరాయిడ్ కోసం చేస్తే షుగర్ పోవచ్చు, షుగర్ కోసం చేస్తే ఒబిసిటీ పోవచ్చు, రకరకాల బెనిఫిట్స్ వస్తాయి. ఒకే రకంగా అందరికీ కాదు, బెనిఫిట్ మాత్రము అందరికీ వస్తుంది. దీంట్లో కొంచెం రుచిగా ఉందా లేదా ఇక్కడ అన్నీ అది నేను చెప్పలేదు. ఎందుకంటే మీరు మనసు పెట్టి చేస్తే ఏదైనా రుచిగా చేయొచ్చు, పెద్ద పని ఏం కాదు. అది మనసు పెట్టి చేయాలి. చాలా మందికి ఏం జరిగిందంటే, మా మీటింగ్లకు వచ్చినాక ఇనేసి కొర్రలు సామలు అని 5 కేజీలు 10 కేజీలు ఎత్తుకొని పోతాడు ఇంటికి. రా తెచ్చినావా, నేను విలేజ్లోకి వస్తా అంటే మళ్ళీ కొర్రలు వేసినావా రా అని చెప్పి ఆడ పెట్టి 1కి 2 ఏమంటే 20 వేసి నీళ్ళు ఉడకబెడుతుంది. అది కుక్కలు కూడా తినాం అనమాట. ఆడ పెట్టి ఊరు వెనక ఆడ వారేసి అది బూగు పెట్టి త్రూ అని చెప్పి ఆడ పారేస్తారు. ఎట్లా మనమే వండుకోవాలా, మనమే చేయాలా, ఆ టెక్నిక్ని నేర్చుకోవాలా, ట్రైన్ చేయాలా. లక్కీని మీకు జగన్ సతీష్ గారు వీళ్ళందరూ టీం ఉన్నారు. మీరు నెలలా కలిసేటప్పుడు కొత్తగా ఆ దోశని కొర్రల దోశ క్రిస్పీగా వస్తుంది, దాని మసాలా దోశలాగా వస్తుంది. దాన్ని ఎంతకెంత వేస్తే అది బాగా వస్తుంది. దోశని ట్రైన్ చేయాలా, దాన్ని సిరిధాన్యాలు ముఖ్యంగా ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి నానబెట్టాలి. అది రాత్రి నానబెట్టి పొద్దునే చేయాలి.
దోశ ఎట్లా చేసుకోవాలా ఇవన్నీ బుక్ రూపంలో కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ కొత్త బుక్ రిలీజ్ అవుతా ఉంది. ఆ బుక్ ప్రకృతంలో ఉంటుంది. దాంట్లో వంటలు చేసేది, జబ్బులు, కషాయాలు, మొత్తం టెక్నిక్స్ అన్ని ఏం జబ్బులకి ఎట్లా వాడాలి అవన్నీ దాంట్లో ఉన్నాయి. ఆ బుక్ తెచ్చుకుంటే కూడా మీరు చేసుకోవచ్చు. ఆ బుక్ కంటే కూడా సొంతం ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు చేసి మీరు దాన్ని మార్పులు గిర్పులు చేసుకొని మీరు షేర్ చేసుకోండి. మీరు అందరూ నెలకు ఒకసారి కలిసి అందరూ అనుకోండి 4 రకాలు తెచ్చి పెట్టుకుంటే ఎట్లా చేశాను నేను. అది చాలా పెద్ద అవసరం. అందరికీ కలిసి పనిచేసేది చాలా పెద్ద అవసరం. ఎందుకంటే బుక్లో చేసేది ప్రాక్టికల్గా డిఫరెంట్గా ఉండొచ్చు. మీరు చేసేది మనసు పెట్టి చేసేది చాలా ఇంపార్టెంట్. ఎవరో ఆయన బుక్ చదివి ఈత కొట్టాలని పోయారంట. పోయి ఫస్ట్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ కుడి చేతితో పొట్ట కింద నీళ్లు తోసుకోవాలను, 2వ పాయింట్ ఎడమకాలు ఆడించవాలను అని, 3వ పాయింట్ చిత్తలు మునిగి చేసినాయంట. అట్లుంటుంది వంట చేసేది బుక్కులు పెట్టుకొని చేస్తే అట్లుంటుంది. అది ప్రాక్టికల్గా చేయాలా. అది వ్యవసాయమైనా, వంట అయినా, కుండలు చేసేదైనా, ఏ చేతులతో అయినా ఏదైనా మనం చేస్తేనే వస్తుంది. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అంతా మార్కులు అని చదివేది రాసేసేది. బాగా మార్కులు వస్తే వీడే ఫస్ట్ 10కి 10 మార్కులు. వాడికి ఏమీ తెలియదు. వాడు సైకిల్ పంచర్ చేయలేడు, ఫ్యూజ్ చేయలేడు, చిన్న కొలాయికి రిపేర్ చేయలేడు, ఇంట్లో ఏమీ చేయలేడు. వాడు ఏమీ చేయడు. ఇటు బెడ్షీట్ కూడా మడత పెట్టాడు. నువ్వేమొద్దునైనా నువ్వు బాగా చదువుకో, మేమన్నీ మడత పెట్టి చేస్తాము, నువ్వే అమ్మలే చేస్తూ ఉంటారు. వాడు పని పాట చెప్పి వాడు చిన్నప్పటి నుంచి పని మీద గౌరవం చెప్పేవాడు వాడికి. వాడు పెద్ద వెనుక వాడు ఏమీ తెలియని ఒక పరమ సొంత అవుతాడు. డబ్బులు 4 లక్షలు వస్తాయి. అమ్మ ఎట్లమ్మా లెట్రిన్ అడిగేది అంటాడు. భార్య కడమంటుంది కదా, ఆమె 4 కోట్లు, వీళ్ళు 4 కోట్లు, ఆమె 10 కోట్లు ఇచ్చి ఉంటుంది. ఆమె అడుగుతుంది అనుకుంటాడు. వింజనీర్ ఇచ్చారు, ఆమె వచ్చింది 4 కోట్లు 8 కోట్లు ఇచ్చి యాక్చువల్గా. అప్పుడు వస్తుంది కాంపిటీషన్, ఎవరు అడగాల ఏమి అని. అట్లా చిన్నప్పటి నుంచి నేను పిల్లలు వేరు పోయినప్పుడు ఫస్ట్ ఏ స్కూల్ పోయినా మీ ఇంట్లో ఊరు లెట్రిన్ కడతారు. మేమే కడతాం సార్, నువ్వే అడగాలరా, మీ అమ్మే అడగాలనా? వంట చేసి పెట్టేది మీ అమ్మే, పనులు చేసేది మీ అమ్మే, లెట్రిన్ వేసేది మీ అమ్మేనా? ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెట్టాలి. పనులకు కాదని చెప్పాల్సిందే, మీ బాత్రూమ్ మీ లెట్రిన్ మీరు అడగాల, ఒడులు వేసేది కాదు, మీ చేయాలా అని చెప్తా. సో అట్లా పని పాడని కూడా పిల్లలు చెప్పించేది మనకు చాలా ఇంపార్టెంట్. అసలు పనే చెప్పకుండా పోతే ఎట్లమ్మా? సడన్గా వాడిని పెళ్లి చేసి ఈరోజు నీకు పెళ్లి అయింది, నీ భార్యతో బాగా సుఖంగా సంతోషంగా ఉండే, ఎడ ఉండే సుఖంగా ఏ పని కాదు వీడికి. సుఖంగా ఇట్లుండేది. పని చేస్తే సుఖం వచ్చేది, చెమట కాడితే సుఖం వచ్చేది. ఎటు తెలుస్తుంది వాడికి? ఆడవాళ్ళకి అట్లేదు, మగవాళ్ళకి ఏం పని చెప్పడంలే. చదువుకో వాళ్ళు దూరం వేసి ఐటీ ఏ పని అన్నమాట. వాడు ఎవరితో ఫ్రెండ్స్ వస్తే ఎట్లా మాట్లాడాలా, అందరితో కూర్చొని చిన్నపిల్లలతో ఎట్లా మాట్లాడాలా, షేరింగ్ అంటే మనకు వచ్చింది ఏమన్నా మంచిగా స్వీట్గా అది జనాలతో పంచుకునేట్లుగా చిన్నప్పటి నుంచి నువ్వే తింటాడు మీ ఫ్రెండ్కి ఎత్తుకు ఈ పొరాన్ని పిల్లలు మీరు ఎంకరేజ్ చేయాలా. అప్పుడు వాడికి ఏదన్నా నిజంగానే జీవితంలో బాధ వస్తే అరే మనకు అందరూ ఉండాలి ఫ్రెండ్స్ అని ధైర్యం వస్తుంది. ఏం చేయమంటారు అమ్మ నాయన 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు పోతారు. మళ్ళీ ఏముండాలి వాడితో? సొసైటీ ఉండాలా, సొసైటీతో అనుబంధం ఉండాలా. దాన్ని ఇచ్చేది పెద్ద టెక్నిక్. మీరు నగలు సంపాదించి ఇచ్చేది, ఇల్లు కట్టించేది కాదు వాళ్ళకి కావాల్సింది. సొసైటీలో వాళ్ళు ఎట్లా కలిసి బతకాలనేది పెద్ద టెక్నిక్. దాన్ని పెద్దవాళ్ళందరినీ ముసలాళ్ళు వచ్చినప్పుడు ఆ రోడ్డు దాటిచ్చేదో, ఆ చెట్టుకు నీళ్లు పోసేదో, మనం తినేటప్పుడు ఆ కుక్కని బయట పిల్లుంది కదా దాన్ని కూడా చూసుకొని చెప్పడం, దీన్ని మనమే చెప్పాలా. పిల్లలకి ఆ ఇగ్నిట్ చేయాలా, ఆ బుద్ధిని పెట్టేది చేయాలి. మీ మామ అమెరికా నుంచి చాక్లెట్ తెచ్చారా, ఎవరికి వద్దంటే వాడు జోబులు వేసుకొని పోయి ఇంటర్వ్యూలో వచ్చి రేటింగ్లో పోయి తింటా ఉంటాడు చాక్లెట్. చెప్పాలా, అందరికి ఇచ్చి తింటరా నువ్వు కూడా అని చెప్పాలా. వాడు లేకపోయినా పర్వాలా, నువ్వు ఇచ్చి తింటరా అని చెప్పాలా. నేను ఇంట్లో నా వైఫ్ నా కోసం ఇష్టమైన చిక్కినో కొబ్బరి మిఠాయి చేసి పెడతాది. ఒకసారి 2 రోజులు తినేస్తాం కదా, మళ్ళీ ఎవరు వచ్చినా టకటకాన్ని ఇచ్చేస్తా ఉంటాను. అందుకని ఇప్పుడు నాకు దొరకనివ్వకుండా ఆమె నాకేవాలంటే కూడా ఎవరో పెట్టే ఉంటుంది నాకు తెలియకుండా. అప్పుడు ఎత్తుకొచ్చి ఇస్తుంది, నేను చూస్తా మళ్ళీ ఎత్తుకొని ఇచ్చేస్తాను. నేను తిన్నాము సారు ఎంత తింటాము, మన కోసమే తినాలా. ఆ షేరింగ్ అనేది చిన్నపిల్లలకి ఇవ్వాల, జాయ్ ఆఫ్ షేరింగ్. దీనివల్ల పుణ్యం వచ్చేది పక్కన పెట్టండి, మీరు ఆనందంగా ఉంటారు, మీరు ఆరోగ్యంగా ఉంటారు. దాని సైంటిఫిక్గా ఇప్పుడు దాంట్లో బ్రెయిన్లో ఆ సహాయం చేస్తే ఇతరులకు, అంటే మీకు సంబంధం లేని సహాయం చేస్తే వచ్చే హార్మోన్స్ని ఆక్సిటోసిన్, సెరటోనిన్స్, ఎండార్ఫిన్స్, డోపమైన్స్ ఇవన్నీ రకరకాలుగా సైంటిఫిక్గా చెప్పినారు. చాలా మందికి డిప్రెషన్, బాధలు వచ్చినప్పుడు అరే మన ఫ్యామిలీకి చేస్తాము, ఇది కాకుండా ఒక ఆర్ఫనేజ్కో ఓల్డేజ్ హోమ్కో మన సంబంధం లేని వాళ్ళకి పోయి చేస్తే చాలా మంది డిప్రెషన్లు పోయినాయి, ఆ బాధ టెన్షన్లు ఇవన్నీ పోయినాయి. మన సంబంధించిన వాళ్ళకి ఎక్కువసేపు పనిచేస్తాము, వాళ్ళకే చేయాలన్నా మొత్తం టైం అంతా. ఎవరు లేరా ప్రపంచంలో? ఒక జంతువు మీద ప్రేమ పెంచుకోను, ఒక చెట్టు మీద ప్రేమ పెంచుకోను చేస్తే మీకు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది పర్మనెంట్ హార్మోన్.
పర్మనెంట్గా హ్యాపీనెస్ రావాలంటే జంతువులతో చెట్లతో సంబంధము వాటితో అనుబంధం పెట్టుకోండి అనేది పెద్ద టెక్నిక్. ఇప్పుడు ఫారిన్లో అంతా వాళ్ళకి ఎవరు మనుషులు ఉండరు కదా మాట్లాడడానికి, వాడు పిల్లలు ఒక్కొక్కరిని పెట్టుకుంటాడు, లేకపోతే డిప్రెషన్ చచ్చిపోతాడు వాడు ఊపిరి ఆడుతూ నిలబడదు వాడికి. లేకపోతే ఇప్పుడు మీరందరూ వచ్చినారు, మీరందరూ ఏదో తమాషగా మాట్లాడి నేను వచ్చిన అక్కడి నుంచి మాట్లాడుకుంటూ ఉంటాము. ఇట్లా ఉంటారు వాడు ఊరికి అందరూ టైం ప్రకారం చూసుకొని టైం ప్రకారం చచ్చిపోతూ ఉంటారు వాడంతా. అక్కడ ఇట్లా ఎవరి కోసం వచ్చేది ఉండదు. ఇప్పుడు కూడా గుడిలో ఇటుకు వస్తే అందరికి భోజనాలు పెట్టేదో ఇంకోటో మేము చేసుకొస్తా అని మనకు ఉంది కాబట్టి మనం డిప్రెషన్లో నిద్ర పట్టుకుని ఉండే జబ్బులు మనకు తక్కువ. ఇప్పుడు కూడా ఎక్కువ అవుతా ఉంది, దాచిపెట్టుకునే పని ఎక్కువ చేస్తాడు కదా, అదే ఇప్పుడు ఎక్కువ అవుతా మనకి. ముందు లేదు అట్లా. జాయింట్ ఫ్యామిలీ అంటే ఇంకా 20 మంది ఉండేవాళ్ళు, 25 మంది ఉండేవాళ్ళు. ఎవరు బిజీగా ఉన్నా నా పెద్దమ్మో చిన్నాయనో తాతో మామ ఎవరో పిల్లల్ని ఎంగేజ్ చేసేవాడు. వీడి దగ్గర వెళ్ళితే పిల్లలు వాడి దగ్గర పోయేవాడు. రాత్రి అయితే ముసలాయన ఏదో కథ చెప్పేవాడు. వాడికి మానసిక వికాసం కలిగేది, కాన్ఫిడెన్స్ పెరిగేది. ఏదో కథలు ఉన్నాయా జరిగినాయని పక్కన పెట్టండి, అన్ని ఆవులు ఆ వ్యవసాయము అన్నీ కలిపి ఉండేవి అనమాట. మన పురాణాలు ఏముండేది, మన జీవన విధానం ఉంది. ఇప్పుడుండే టెక్నిక్స్లో ఆ జీవించేది ఎట్లా అని చెప్పడం లే, అందరిని తొక్కేసేనా నువ్వు పైకి రా అంటాడు. అదెట్లా కరెక్ట్? అందరిని కలిసి జీవించి చెప్పేది గొప్పదా? అందరినీ ఎవరికి నువ్వు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవరికి ఇవ్వదురా నువ్వు అని చెప్పేసి చెప్తాను. ఇప్పుడు నేనైతే నా 10th క్లాస్ మార్క్స్ షీటు రాస్తా ఉంటే 10th ఎగ్జామ్లో పక్కనకి ఇచ్చేసేది మా ఫ్రెండ్కి. ఒకసారి పట్టుకున్నారు, ఏడో తప్పించుకొని బయట పడినామనుకో. అంటే ఆ షేరింగ్ అనేది చిన్న ముందు చూసి కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నా. మా పిల్లలు అయితే ట్రైన్లో పోయేటప్పుడు అంతా నేను అందరిని లోడుతూ ఉంటా, అయ్యమ్మా నువ్వేమో ఎట్లా ఏమే ఇంత. మా పిల్లలు అట్లా కొత్త వాళ్ళతో ఎట్లా మాట్లాడు, కొత్త వాళ్ళతో మాట్లాడాలా, పాత వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడచ్చు. మన కొత్త పాత ఏముంది, కారు వేసుకున్నాడు వాడిని 3 ఎక్సైజ్ తిప్పా. మీరు ఒక నెంబర్ రాసుకోండి, దాంట్లో 7 ఎక్సైజ్ చెప్పినా. ఒక వీడియో ఉంది 7 ఎక్సైజులని. ఆ 7 ఎక్సైజులు ఏం జబ్బులు ఉన్నా లేకపోయినా అవి చేసుకుంటా ఉంటే మెడ నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులకి ఉండేవాళ్ళకి పోతుంది, లేని రాకుండా ఉంటుంది. అందరూ చేసుకోండి ఇంట్లో. 2 గంటలు ఏం చేశారు అనుకుంటారు, 2 గంటలు వేసి పని చేయండి, ఎక్సైజ్ చేయండి, 15 నిమిషాలు 20 నిమిషాలు చేయండి, సూపర్గా నడుము నొప్పులు పోతాయి. ఈ లోపల అది వైరల్ అయ్యి 3 లక్షల మంది చూశారు. 12 డేస్ అయింది, 3 lakh పీపుల్ చూశారు. దాంట్లో ఒక ఆమె రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ అని ఒక మేడం ఫోన్ చేసి, ఎన్నో 15 ఏళ్ళ నుంచి ఉన్న నడుము 3 రోజులు పోయింది సార్, మీరు పర్మిషన్ ఇస్తే నేను మొత్తము 169 దేశాల్లో మాది అన్ని లాంగ్వేజ్లో వేపిస్తాను. ఇప్పుడే ఇచ్చేసినా మా పర్మిషన్ అందరికీ వేసి ఇచ్చేసేయమని చెప్పిన. ఎందుకంటే సొల్యూషన్ చాలా మందికి సింపుల్గానే దొరుకుతుంది. మనం దాన్ని కాంప్లికేట్ చేసి పెయిన్ కిల్లర్లు ఎక్కువ వేసి ఇదేసి అదేసి కిడ్నీలు పోగొట్టుకొని ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీలు పోతాయి. సో ఈ గిందులోనే పోతాను. సింపుల్గా చాలా మనం ఇప్పుడు 100 మంది పేషెంట్లు ఉన్నారనుకుందాం, 95 మందికి జబ్బులు పోతాయి. నేచర్ ఇప్పుడు ఈ జీవన విధానంలో 95 మందికి జబ్బులు పోతాయి. ఇంకా 5 మందికి ఉండే డాక్టర్లు చాలు. ఎక్కువ డాక్టర్లు ఉన్నారంటే ఆ ఊరు కరెక్ట్గా లేదు అని అర్థం. మంచి ఆహారం, మంచి ఆరోగ్యము, మంచి రైతులు, కెమికల్స్ లేని ఫార్మింగ్, మంచి గాలి, మంచి ఆలోచనలతో ఉంటే ఎవరికి జబ్బులు రావు. సో ఆ జీవన విధానానికి పిరమిడ్ అసోసియేషన్ వాళ్ళు దోహదపడతా ఉండరు. దానికి చాలా సంతోషంగా ఈ స్కోప్ కూడా రకరకాల వాళ్ళని తీసుకొచ్చి అందరి అనుభవాలని మీ అందరితో పంచుకోవాలని సతీష్ గారు కానీ జగన్బాబు కానీ ఇక్కడ ఆర్గనైజర్స్ అందరూ చాలా అద్భుతంగా ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.